హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మేము షూటింగ్కి వెళ్తున్నాం. తను వచ్చేసి ప్రత్యూష. మేము ఫ్రీ బస్కి వెళ్తున్నాం. లొకేషన్కి రీచ్ అయినాం. ఇంతకీ ఏ ఛానల్లో చెప్పలేదు కదా, బిత్తిరాజు క్రియేషన్స్ అన్న ఛానల్లో షూటింగ్. అయితే మేము వెళ్ళేసరికి అన్నయ్యను వాళ్ళ తమ్ముడు కిరణ్ ఇద్దరు కలిసి వాళ్ళు పొలంకి మందు జల్లుతున్నారు. నాకైతే వాటి గురించి ఏం ఐడియా లేదు. అటు పక్కకు కూడా ఇంకో అన్నయ్య వాళ్ళు కూడా మందు జల్లుతాళ్ళు. సో మేము వచ్చేసరికి అదంతా అయిపోవాలని చెప్పేసి ఫాస్ట్గా చేస్తున్నారు. సరే మేము కూడా వెళ్ళి లొకేషన్లో చూద్దాం, అది ఎట్లా కలుపుతారు, ఏంది, ఏం వేస్తున్నారు అని చెప్పేసి వెళ్ళినాం. నేను ఇంకో ఆమె ప్రత్యూష యాక్టర్, ఆమెకు ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో తను వచ్చింది. ఆల్రెడీ మా వీడియో రిలీజ్ అయిపోయింది, బర్ర చేసిన పెంట అని. చూడండి, మీరు చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే, చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి. అలాగే చూడండి, ఇది మందు అంటే వాటికి బలం కోసం చల్లుతారట. అయితే ఇక్కడ వీడియోలో చూపించే ఈ అన్నయ్య లెక్చరర్ అట. లెక్చరర్గా చేసి మళ్ళీ తను ఎందుకు అని చెప్పేసి మళ్ళీ ఫార్మర్గానే తను వాళ్ళ ఊర్లోనే వ్యవసాయం చేస్తున్నాడు. నేను అడిగిన, ఎందుకు మరి మీరు లెక్చరర్ జాబ్ వదిలేసి చేస్తున్నారు అంటే, అందరు జాబ్ చేసుకుంటూ పోతే మరి పంట పండించేది ఎవరు, అందుకని చెప్పేసి నాకు ఇందులోనే ఆనందం ఉన్నది, ఇందులోనే సాటిస్ఫాక్షన్ ఉంది అని చెప్పేసి ఆ అన్నయ్య చెప్పిళ్ళు. అయితే ఎట్లా మేము ఈ లొకేషన్కి వచ్చినాం కదా, ఇక్కడనే మనం ఒకటి ఏదన్నా సీన్ తీద్దామని చెప్పేసి రాజన్ అన్నాడు. సో ఆ సీన్ మేము తీసుకున్నాం. దానికోసం అని చెప్పేసి కెమెరా కూడా తెప్పించిళ్ళు అప్పటిదప్పుడు. సో నార్మల్గా ఏమవుతుందంటే, మేము పొలం పనికి వస్తామన్నమాట. పొలం పనికి వస్తే ఇంటికి పోయే వరకు బర్రె మాది మంది చేన్లకు పోతుంది. సో అది స్టోరీ కాన్సెప్ట్. సో దానికోసం అని చెప్పేసి ఈ లొకేషన్ని యూజ్ చేసుకుందాం, మనం ఇక్కడ పొలంకి పిండి వెళ్ళినట్టు వీడియో తీసుకుందాం, మనం ఇంటికి వెళ్ళేసరికి మన బర్రె పోతుంది అని చెప్పేసిండు. సరే అన్నయ్య తీద్దామని చెప్పేసి అనుకున్నాం. సో నేను నార్మల్గానే వెళ్ళిన కదా లొకేషన్కి, నేనేం కాస్ట్యూమ్ వేసుకొని పోలేదు. సరే అక్కడ ఒక షర్ట్ ఇచ్చిండు, ఏం కాదు పర్లేదు, పొలంకి ఇలానే వెళ్తారు అని చెప్పేసి ఒక షర్ట్ ఇస్తే అది వేసుకున్నా. ఇక దాని మీద నుంచి స్టార్ట్ అవుతుంది మా సీన్. ఎలా జరుగుతుంది ఏంది అనేది చూడండి. సీన్ స్టార్ట్ అవుతుంది. అయితే నార్మల్గా మా డిఓపి కిరణ్ బ్రో ఏం చేస్తుండంటే, చెక్ చేసుకుంటుండు బ్లర్ ఉందా ఏంది అనేది. తను చెక్ చేసుకుంటాడు. తను బ్లర్ చెక్ చేసుకున్నాక ఇక సీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్గా మేము లైవ్లో మాట్లాడిన మాటలే పెడదాం అనుకున్నా, కానీ మేము షూట్ చేసినప్పుడు నా ఫోన్లో మొత్తం గాలి సౌండే వస్తుంది బాగా. సో డైలాగ్స్ అర్థం కావని చెప్పేసి నేను మళ్ళీ వీటికి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నేను కొంచెం చూపిస్తా ఆగండి మీకు కొన్ని డైలాగ్స్. అయితే ఫస్ట్ మా ఇద్దరు సీన్ అయిపోయింది. సీన్ అయిపోయిన తర్వాత నేను పిండి ఎత్తుకొచ్చే సీన్ ఇది. అసలు నాకు పొలం గురించి ఏం తెలియదు. పంట చేన్లకు పోవుడు కూడా ఈ షూటింగ్ వల్లనే, ఈ రాజన్న వల్లనే నేను మొన్న గెట్టు పంచాయతీ వీడియోలకు బురదలకు దిగిన ఫస్ట్ టైము. ఇప్పుడు ఈ వరి గురించి ఇదంతా నాకు ఇప్పుడే తెలిసింది. అంటే ఈ షూటింగ్ వల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నా. అంటే నారు గురించి, ఇంకా సీడ్ వరి, ఇంకా నార్మల్ నాటే ఉంటుంది కదా, అది వచ్చేసి నేను మర్విన్లో కూడా ఒకటి నాటుది మాకు వీడియో మర్విన్ ప్రొడక్షన్ దాంట్లో యాక్ట్ చేసినాం. అప్పుడు కూడా నాట్లు వేయనీకని పోతాం. సో అదంతా నాకు షూటింగ్ వల్లనే తెలిసింది. నార్మల్గా అయితే నాకు తెలియదు. మాదేంది అంటే వరంగల్, నేను మా అమ్మమ్మ వాళ్ళది చిట్యాల, కానీ నేను ఎప్పుడు వెళ్ళినా అటు తీసుకెళ్ళలేదు. మా అత్తగారు వచ్చేసి వంచనగిరి, అక్కడ కూడా మా వారిని నేను పొలాలకు తీసుకెళ్ళండి నేను చూస్తా అంటే కూడా మా ఆయనకు టైం లేక, ప్లస్ ఎందుకే ఎండలా అని చెప్పి తీసుకుపోకపోయేది నన్ను. కానీ ఈ షూటింగ్ వల్ల నాకైతే నేను ఎంతో కొంత చెయ్యేసి ఆ పంట పొలాలకు దిగిన, నా వంతు నేను పంటలలో అడుగు పెట్టినందుకు నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. అంటే అదొక కోరిక నాకు ఎప్పుడైనా వెళ్ళాలి అని. సో అది నాకు షూటింగ్ వల్ల జరిగిందన్నమాట. పిండి అల్లేది ఈ సైకిల్ నాకు అప్ప చెప్పిండు, నెట్టుకుంటా పోతాను. నాకు కాలేజీలో, నేను కాలేజ్ చదివినప్పుడు నాకు సైకిల్ ఉండే లేడీస్ గార్డ్ అని, ఇప్పుడేమో ఇది బాయ్స్ సైకిల్.
ఫ్రెండ్స్ ఇంతకుముందు సీన్ వచ్చేసి పొలం కాడ సీన్ తీసినాం కదా, అయితే మేము పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి మా బర్రె ఉండదు అన్నమాట. సో ఆ సీన్ని మేము ఎలా తీస్తున్నాం ఏంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఇప్పుడు పొలం కాడి సీన్ అయిపోయింది, ఇంటికి వచ్చేసరికి మా బర్రె పోతుంది. సో ఆ సీన్ని మేము ఎలా తీస్తాం అనేది చూడండి. పెద్ద పని అయితే అయిపోయింది తినేదాడు. ఇక్కడ బర్రె ఉంటాయి కదా, బర్రె ఏది కట్టేసాలే నువ్వు బర్రేదే కట్టేయలే మంచిగా కట్టేసాడు బర్రెను. మరి ఏది ఏడవైంది తాడు తెంపుకున్నట్టు కదా బర్రే. మరి మంచి తాడు కట్టేసినా అయిపో కదా. ఏం లేదు ఇక నాట్లు పడితే ఆ చేతుల్లో పడితే మంది ఊకోరు. పాప ఇదిగో పా నువ్వు ఏడవైందో ఏమో మంచిగా చూసుకోవా అన్నయ్య తాడు. నన్నంటే వేదో నువ్వు మంచిగా కట్టేసినావు, తాడు తెంపుకున్నది అది బర్రే. ఇప్పుడు ఎవరు కూడా మంది తిరుగుతావు, ఏడలు తిరుగుతావు, ఏడవైందో ఏమో తిరుగుతుంది తొందర. ఇప్పుడు పైపోయి వచ్చినా ఇప్పుడు బర్రె లేకపోయే ఏంటి పని. ఆసం ఊకోరే మా చేతుల్లో పడితే. అటు మొక్కలు పోను నేను ఇటు చూస్తా. పోను తొందర మొత్తం ఆగం చేస్తాను నేను వచ్చు. ఆగు ఏడవైంది బర్రె. బాబు నువ్వు నేను ఒకటి సర్వీసినాం. అడుగుతాను ఒక అడుగుతాను, ఆ తర్వాత అడుగుతా గట్టిగా మాట్లాడుకుంటా. ఓకే రెడీ యాక్షన్. నీ అబ్బా బర్రె పోయినట్టు బర్రె కనబడుతుంది. ఓ బాబు మా బర్రె గిట్ట కనబడదా? బర్రె గిట్ట పోయిందా? ఇట్లా పోయింది. ఇదే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మా బర్రె పోయింది కదా, అక్కడ వాళ్ళ ఆడవాళ్ళందరూ నాట్ల పైసలు అవి పంచుకుంటారు. ఇప్పుడు పోయి అక్కడ సీన్ దిద్దాం, ఎట్లా చేద్దాం అనేది చూడండి రండి. ఓ గౌతమ్మక్క, మా బర్రె గిట్ల కనబడ్డదా? బర్రె కనవాలే మీరు లెక్క చేసుకున్నాడు చక్కగా. ఓ వీళ్ళు ఒకళ్ళు నా బర్రె పోయిందంటే మీ లెక్కలు కావా? అవులా పెద్ద అడుగుతా ఎప్పుడు నీకేమో ఇచ్చేస్తాను. అంటే వీళ్ళు కూలకి అంత దూరం అవసరం లేదురా, ఆల్రెడీ ఇక్కడ దాకా వచ్చినావా? రెడీయా రెడీ యాక్షన్. ఓ నా 60,000 బర్రె పోయిందంటే ఈమె లెక్కలకే డిస్టర్బ్ అవుతుంది కట్టు. రెడీయా యాక్షన్. ఓ నా 60,000 బర్రె పోయిందని నేను ఎట్టా అంటే వీళ్ళ లెక్కలు ఇప్పుడు కాకపోతే రేపు వేసుకోరాదా? బర్రె గురించి అడిగితేనే కట్టుకుంటాను అబ్బా. నా బర్రె ఏడవేందో రామా ఎట్లా. డైలాగ్ అన్నది అనుకో, అది కూడా రికార్డ్ అయింది అట్లా. ఇట్లా పోతాడు అటు ఫాలో అయ్యి జూమ్ అవుట్ చేసి అటు తిప్పు. రెడీ యాక్షన్. నా బర్రె గురించి అడుగుతా అంటేనే కసురుకుంటాను. నా బద్మాస్ మౌడు గాడు ఏబట్టి బర్రెని చక్కగా కట్టేయరా అంటే ఏడబడేసిండో ఏమో ఏడని తిరగాలి నేను. ఛీ ఇటు పోయిందో చూస్తా. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నాది ఉన్ను రాజన్నది అంటే మీది ఒకటి పేరు కదా, మాది కపుల్ది. మా సీన్ అయిపోయింది, మా బర్రె తప్పించుకున్నది. ఆ బర్రె తప్పించుకొని పోయి ఇప్పుడు అశోక్ అన్ను ప్రత్యూష వాళ్ళ దగ్గర, వాళ్ళ కొట్టం దగ్గర ఉన్నదన్నమాట మా బర్రె. సో ఆ సీన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంది అనేది చూడండి. ప్రత్యూషకి ఇప్పుడే ఫస్ట్ సీన్ అయినా కానీ ఓకే బాగానే వేసింది. ఎలా చేస్తుంది ఏంది అనేది చూడండి. మన బర్రె ఇన్నే ఉన్నది. ఏమో ఎవరు కట్టేసేది, కట్టేసి మంచి పని అయింది. ఇంకెంత తిరుగుతాం, ఇప్పటికే ఊరంతా తిరిగేస్తాను. మంచి పని చేసి కట్టేసి మా కాళ్ళన్నీ నొత్తాను. ఎవరిది కొట్టం? ఎవరిది ఏమో ఎవరిదో నాకు తెలియదు. ఇప్పుడే అప్పుడే రానుంది. అందుకే నువ్వు వద్దామని తప్పుడు అక్కడ చిన్నది. రెడీయా రెడీ యాక్షన్.
యాక్షన్ అబ్బాయి అబ్బా మంచి పని చేసి కట్టేసిలా అవును అబ్బా తీసుకోదా మీకు అబ్బా దీని కొరకు బెర్రెకి ఇస్తావురా బెర్రె ముట్టుకోనులే ఎందుకు మా బెర్రె అది వరి చూడుకో ఎంత మేసిందో అగో వరి మా బెర్రె ఎందుకు మేతదా తాతగానే ఎందుకు అనుకుంటావురా అరే ఏంటిది వరి మేసిందంట మంచి పని చేసి ఎవరో కట్టేసి మహాత్ముడు మంచోడే అవును ఇప్పుడు పోదాం కాళ్ళు నొక్కుతానే అరే ఇది మా బెర్రె నీ పేరు ఎక్కడరా బయట అంతా మేసింది ఎక్కడ పడ్డ అక్కడ ఎవరి వారు మేసింది అదే అది చూడుకో మా బెర్రె కాదు అది మేసింది మా బెర్రె మీ పేరు ఎంకో తౌడంతా బుక్కింది బయట మేసింది అరే ఈ తవడే బుక్ ఎందుకు ఆడుకుంటారు బయటను ఏది మంచిగా మాట్లాడాలి మీ బరేనా మా బరేనా అరే సాధగానోళ్ళు బయట తాగవద్దు అరే మేము పొలం పొలం నేర్చుకుంటాను బాగా మాట్లాడుతాను ఏంటా అది మా బెర్రె మేసిన ప్రూఫ్ ఏంటి బయట మేసింది అక్కడ తౌడు బుక్ చేయాలి పోతే నేను పోయి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వచ్చేసిన పెడతాం కానీ మా ఏంటి తౌడు బయట పోతే నీ నేర్చుకుంటావా నువ్వు రేపు నీ బర్రె పోతే గట్లనే తెచ్చుకోవా నువ్వు తాతగానప్పుడు బర్రెలను తాగుకోవద్దు శాతవాడి గీత కానీ మంచిగా మాట్లాడు మాటలు పిలిపిపో ఏంది పిలిపించేది మా బెర్రె లేరా నువ్వు బర్రె ఇది పొలం మాదే కట్టేసుకో సాధన అయితే లేదా మీకు మంది పొలాల మీద ఎగబెడతారు బర్రెను అరే మా బెర్రె బాగా మాట్లాడతాను మేము పొద్దుగాల పనికి పోయినామమ్మా వచ్చేసరికి బర్రె లేదని ఊరంతా తిరుక్కుంటూ వచ్చి కాళ్ళు ఫ్రెండ్స్ చూసారు కదా మా షార్ట్ ఫిలిం కష్టాలు. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వచ్చేసి చిప్పకావే ఏకే వ్లాగ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాజన్న ఛానల్ బిత్తిరి రాజు క్రియేషన్స్ అని ఉంటుంది. అన్నయ్య పాపం చాలా ఇయర్స్ నుంచి షార్ట్ ఫిలిమ్స్ ఇస్తున్నాడు, కానీ అన్నయ్య మధ్యలో ఆపేసిండు. మళ్ళీ యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ తోటి మళ్ళీ స్టార్ట్ చేసిండు. కొంచెం వ్యూస్ ఇంకా రావట్లేదు. మీరందరూ సపోర్ట్ చేస్తే అన్నయ్య ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. సో మీరందరూ మీ వంతు సహాయం ఏంటి అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.